ఈరోజు వాక్యము రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనములు. ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టి సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా సమాధిలో ఉంచగా మరి ఎలీషా యొక్క ఎముకలు తగలగానే ఆ శవము తిరిగి బ్రతికెను. దేవునికి స్తోత్రములండి. దేవుడు ప్రవక్తల పక్షంగా ఎంత ఘనత మహిమ ప్రభావములు ధరింపచేశాడంటే, సారేపతి విధవరాలని మరి కుమారుడిని ఏలియా బ్రతికించగా షునేమీరాలు కుమారుడిని ఎలీషా బ్రతికించాడు. మరి ఎలీషా యొక్క ఎముకలు తగలగానే మరి ఒక శవము కూడా బ్రతికి నిలిచిందని ఇక్కడ పాత నిబంధనలో 3 వ్యక్తులని ప్రవక్తల